అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు మనం బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేద్దామండి. మా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం వల్ల మన ఛానల్ అయితే రీచ్ అవుతుంది. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంక ఈరోజు నా డైలీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తానండి. ఇంక ఈరోజు ఉదయాన్నే లేవగానే ఇంకా ఇల్లు అయితే మాప్ పెట్టేసి నీట్గా ఊడ్చేసి మాప్ అయితే పెట్టేసి ఫ్రెష్ అప్ వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇంక ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టేస్తూ ఉన్నా. ఇంటి ముందు గాలి అయితే బాగా వస్తుందండి. ముగ్గు పెట్టినా కూడా కొంచెం పక్కకి అయితే వెళ్ళిపోతుంది. ఇంక ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టేసి వచ్చాను. ఇంకా తెల్లవారలేదు, అందుకని డోర్ పెట్టేస్తాను. ఇంకా ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టేసి వచ్చేసేసి పూజ సామాన్లన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టేసేసుకొని పువ్వులు పెట్టేసేసుకొని ఇంకా దీపం అయితే పూజ గదిలో పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా డైలీ కూడా నేను ప్రతిరోజు ఉదయం 5:30, 6 కల్లా ఇంట్లో దీపం అయితే పెట్టేసేస్తానండి. ఇంకా పూజ గదిలో దీపం పెట్టేసేసిన తర్వాత ఇంకా వంట గదిలోకి అయితే వెళ్ళేసి టిఫిన్, అన్నము, కూరలు అయితే చేసేస్తాను. ఇంక ఇక్కడైతే ఇంకా ఉదయాన్నే దీపం అయితే పెట్టేస్తూ ఉన్నా. ఇంకా ఏ రోజుకి ఆ రోజు పువ్వులు అయితే కిందకి వెళ్ళి కోసుకొచ్చేసుకుంటానండి. కింద మందారం చెట్లకు ఉంటాయి కదా, మందారం పూలు అయితే తీసుకొచ్చేస్తాను. ఏ రోజుకి ఆ రోజు ఉదయాన్నే వెళ్తాను. ఇంకా అలాగా పువ్వులు అయితే తెచ్చేసేసి ఇంకా దీపం అయితే పెట్టేసేసి హారతి అయితే ఇచ్చేస్తూ ఉన్నాను. ఇంకా దీపం పెట్టేసిన తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళి ఇంకా వంట పని అయితే చేయాలండి. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లు అయితే కట్టాలి కదా. పూజ చూడండి ఎంత సింపుల్గా చేసుకున్నాను. నేను ఎప్పుడు కూడా అలానే చాలా సింపుల్గా చేసుకుంటాను. ఉదయం పూట పెడతానండి దీపము. సాయంత్రం పూట పెట్టడానికి అయితే ఇంక పిల్లలతోనూ వీలవ్వదు. ఇంకా అందుకని ఇంక దీపం అయితే పెట్టేసేసాను. ఇంక దీపం పెట్టేసిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో కూరగాయలు అయితే ఏమున్నాయా అని చూసేస్తూ ఉన్నాను. ఫ్రిడ్జ్లో కూరగాయలను బట్టి కూర అయితే చేసేస్తాను. ఇంకా ముందుగానే పచ్చిమిర్చి అయితే తీసేస్తాను చట్నీ చేద్దామని. ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళేసేసి ఇంకా ముందుగానే స్టాండ్లో ఉన్న గిన్నెలన్నీ కూడా నీట్గా సర్దేస్తూ ఉన్నాను. అన్నీ ముందు అవన్నీ అక్కడెక్కడ సెల్ఫ్లో పెట్టేసేసుకుంటే ఖాళీగా కనిపిస్తుంది స్టాండ్ అయితే. తర్వాత ఇంకేమైనా క్లీన్ చేసుకున్నా అందులో పెట్టేసుకోవచ్చు కదా అనేసి ఇక సెల్ఫ్లో అయితే పెట్టేస్తూ ఉన్నాను. పెట్టేసేసిన తర్వాత ఇంకా ముందు రోజు నైటే పెసరపప్పు అయితే నానబెట్టేశాను. ఉదయాన్నే పెసరట్టు వేద్దాంలే అనేసి ముందు రోజు నైట్ అయితే నానబెట్టేశాను. మావి పొట్టుపప్పు కదండి, కడగడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఇంకా కింద జల్లెడ అయితే వేసేసాను. ఇంకా మనం ఏదైనా కడిగినా కూడా పొట్టు ఆ జల్లెడలో పడిపోతుంది కదా అనేసి కడిగేశాను. అదిగో చూడండి పొట్టు వచ్చేసింది కదా. ఇంకా దాన్ని తీసేసి మనం చెత్త కవర్లో అయితే వేసేసుకోవచ్చు. షింకులో ఏం పడిపోదు, షింకు కూడా నీట్గా ఉంటుంది. ఇంకా అలా తర్వాత ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేస్తూ ఉన్నాను. కడిగేసేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తూ ఉన్నా. ఆడవాళ్ళు కనుక ఇంట్లో ఉదయాన్నే ఒక టైము పెట్టుకొని వంట చేసేసుకుంటే టైం ప్రకారం వంట అయితే అయిపోతుందండి. అలా కాకుండా మనము చేసే వంట ఏదైనా సరే మనము ముందు రోజే ప్లాన్ చేసుకోవాలి, ముందు రోజే ప్రిపేర్ చేసుకోవాలి. మనము ఉదయాన్నే లేచిన తర్వాత ఇది చేయాలి అని ముందు రోజే ప్లాన్ చేసుకుంటే ఉదయాన్నే వంట కూడా చాలా తొందరగా అయిపోతుంది. మనకి వంటగదిలో టైం ఏం వేస్ట్ అవ్వకుండా అయిపోతుంది అన్నమాట. నేను అందుకని ఏది కూడా ముందు రోజే ప్లాన్ చేసేసి పెట్టుకుంటాను, తర్వాత రోజు ఏం చేయాలా అనేసి. ఇంక ఇక్కడైతే క్యాబేజీ కూడా కట్ చేసేసాను. కట్ చేసేసేసి కొంచెం ఉడకబెట్టేస్తే ఇంకా క్యాబేజీలో ఏమన్నా పురుగులు ఏమన్నా కూడా వెళ్ళిపోతాయి కదా అనేసి ఇంకా స్టవ్ మీద అయితే కొంచెం క్యాబేజీ అయితే కట్ చేసేసి వేసేసాను.
ఇంకా అది అలా ఉడికిపోతూ ఉంది. ఇంకా క్యాబేజీ అయితే ఉడికిపోయిందండి. ఇంకా దాన్ని అయితే వడకట్టేసేసి మళ్ళీ నీట్గా వాష్ అయితే చేయాలి. యాక్చువల్గా అయితే ముందు రోజే కట్ చేసి పెట్టుకోవాలి, కానీ ఇంకా కట్ చేసి పెట్టుకోవడం నాకు అలా ఇష్టం ఉండదండి. ఏ రోజుకి ఆ రోజు ఉదయాన్నే అయితే కట్ చేసేసుకొని నేను కర్రీస్ అయితే చేసేస్తాను. ఇంకా క్యాబేజీ మొత్తం నీట్గా కడిగేసేసి పక్కనైతే పెట్టేసాను. వాటర్ మొత్తం కారిపోవాలి కదా అనేసి. ఇంక ఈలోపు స్టవ్ మీద కళాయి అయితే పెట్టేసేసి కొంచెం పోపు అయితే పెట్టేస్తా ఉన్నా. కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి వేసేసేసి కొంచెం పచ్చిశనగపప్పు అయితే వేస్తాను. క్యాబేజీలోకి పచ్చిశనగపప్పు క్యాబేజీ అయితే కర్రీ కాంబినేషన్ బాగుంటుందండి. ఇంకా అవి కూడా కొంచెం వేగిపోయిన తర్వాత క్యాబేజీ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసేస్తున్నాను. క్యాబేజీ హెల్త్కి చాలా మంచిదండి. అందుకని ఎక్కువ క్యాబేజీ తింటే బాగా హెల్త్ అనేది మంచిగా ఉంటుంది. చాలా పోషకాలు ఉంటాయి ఇందులో. మేమైతే ఇంట్లో ఎక్కువ కర్రీ అయితే చేసుకోండి, కానీ ఇంకా ఎక్కువ క్యాబేజీ పకోడీ, క్యాబేజీ మంచూరియా అయితే చేసేస్తూ ఉంటాను పిల్లల కోసం. కర్రీ అయితే చాలా తక్కువ. ఇంకా ఈరోజైతే ఇంకా కొంచెం ఎప్పుడైతే చేసేద్దాంలే అనేసి చేసేస్తా ఉన్నా. క్యాబేజీ కర్రీ అయితే ఫ్రై అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం దానిలో సాంబార్ కారం వేసేసి తిప్పేస్తూ ఉన్నా. ఇంకా తిప్పేసిన తర్వాత ఇంకా కొబ్బరి పొడి అయితే వేసేస్తాను. చాలా బాగుంటాయండి పచ్చి కొబ్బరి వేసుకుంటే. ఏ కర్రీస్లోనైనా కూడా చాలా బాగుంటుంది. ఇంకా కొత్తిమీర వేయటం అయితే మర్చిపోయానండి, గుర్తులేదు ఉదయం హడావుడిలో. మా పిల్లలు అయితే క్యాబేజీ మంచూరియా చాలా బాగా తింటారు. క్యాబేజీ పకోడీ కానీ క్యాబేజీ మంచూరియా కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇంక ఈరోజు కర్రీ అయితే చేసాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పెసరపప్పు కడిగి పెట్టేశాను కదా, ఇంకా అవైతే మిక్సీ పట్టేస్తున్నాను. పెసరట్టు వేద్దాంలే అనేసి మిక్సీ అయితే పట్టేస్తూ ఉన్నాను. అలా అని పొట్టు మొత్తం అయితే క్లీన్ చేయలేదండి. ఇంకా పొట్టు అయితే లైట్గా ఉంచేసాను. అసలు పొట్టుతోనే తింటే బలం అంటారు కదా పెసరపప్పు, అందుకని కొంచెం ఉంచాను. ఇంకా దాంట్లో కొంచెం పచ్చిమిర్చి అయితే వేస్తాను. ఇంకా అల్లం అయితే లేదండి ఇంట్లో, అందుకని వేయలేదు. ఇంకా కొంచెం పెసరపప్పు అయితే మిక్సీ అయితే పట్టేస్తూ ఉన్నా. మిక్సీ పెట్టేసిన తర్వాత ఇంకా దోశలు అయితే వేయాలి. చాలా బాగుంటాయండి. ఇంకా పెసరట్లో ఉప్మా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇంకా ఉదయాన్నే నాకు అన్నీ అంటే కదా, పిల్లలకి లంచ్ బాక్స్లో కట్టేయాలి కదా, అందుకని ఇంకైతే వేయలేదు. ఈసారి పెసరపప్పు అయితే మిక్సీ చేస్తూ ఉన్నా. వేసేసి పక్కన పెట్టేసేసి క్లీన్ అయితే చేసేస్తూ ఉన్నా. స్టవ్ మొత్తం కూడా తుడిచేస్తూ ఉన్నా నీట్గా. ఎప్పటికప్పుడు నీట్గా స్టవ్ క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. కిచెన్ అనేది మనం వంట చేసుకోవడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏ పని చేయాలన్నా కూడా చాలా ఇంట్రెస్ట్గా చేయాలనిపిస్తుంది కిచెన్లో. అందుకని ఇంకా నేను ఎప్పటికప్పుడు స్టవ్ని అయితే క్లీన్ చేసేస్తూ ఉంటాను. చేసేసిన తర్వాత ఇంకా దోశలు అయితే వేసేస్తూ ఉన్నా. పెసరట్టు అయితే వేసేస్తూ ఉన్నాను. ఇంకా పెసరట్టు వేసిన తర్వాత మా పిల్లల్ని ఇంకా లేపి వాళ్ళకి స్నానం చేయించి వాళ్ళకి బట్టలు అయితే వేసి రెడీ అయితే చేయాలి. పిల్లల్ని రెడీ చేసేసిన తర్వాత టిఫిన్ పెట్టేసేయాలి.
ఉదయాన్నే వాళ్ళు స్నానం చేసే పిల్లలు అయితే కొంచెం పని అయితే తగ్గుతుంది, కానీ ఇంకా నాకు ఇద్దరు చిన్నపిల్లలే కదా, ఇంకా అందుకనేసి ఇద్దరి పిల్లలకి స్నానం చేయించేసి వాళ్ళని రెడీ చేయించేసి వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టేసేయాలి. చూసారా పెసరట్టు ఎంత మంచిగా వచ్చిందో క్రిస్పీగా. పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేస్తా ఉన్నా. మా పాప చూడండి తినమంటే అసలు అటు ఇటు ఇటు అటు ఎలా తిరుగుతుందో తెలియదు అసలు. ఇంకా మా పాప అయితే అస్సలు తినదు. ఇంకా మా బాబుని స్కూల్కి పంపించేసిన తర్వాత మా పాపకైతే 9 గంటలకి స్కూలు. ఇంకా వీడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా పాపకైతే టిఫిన్ నిదానంగా పెట్టేస్తాను. మా బాబుకి అయితే టిఫిన్ పెట్టేస్తా ఉన్నా. తినరా బాబు, టైం అవుతుంది స్కూల్ కంటే. మా వాడు చూడండి ట్యాబ్ పట్టుకొని ఎలా చూస్తున్నారో, అస్సలు వినరండి మాట. సరే ఇంకా అలాగనేసి ఇంకా మా బాబుకి టిఫిన్ అయితే పెట్టేస్తా ఉన్నా. మా బాబు ఏమో తింటున్నాను కదా మమ్మీ అంటే, అరే తినరా స్పీడ్గా అనేసి అంటా ఉన్నా నేను. ఇక మా పాప తినేమో నేను తినను అని గొడవ చేసేస్తుంది. మా బాబుకి అయితే పెట్టేస్తా ఉన్నా. ఏంటండి ఉదయం పూట పిల్లలు పోయి అంతవరకు కూడా నిమిషం కూడా ఖాళీ ఉండదు, 2 నిమిషాలు కూడా కూర్చోడానికి ఉండదు. ఇంకా వాళ్ళకి లేచిన దగ్గర నుంచి వాళ్ళకి టిఫిన్, లంచ్ బాక్సులు, వాళ్ళ స్నానము, బట్టలు వేయించి టిఫిన్ పెట్టేసి వాళ్ళు రెడీ చేసి స్కూల్కి పంపించే అంతవరకు కూడా నిమిషం కూడా ఖాళీ అయితే ఉండదు. 2 కాళ్ళు ఒక చోట పెట్టి కూర్చోడానికి కూడా టైం అయితే సరిపోదు. కూర్చోడానికి కూడానా. ఇంకా మా బాబు అయితే తినరా బాబు ఫస్ట్గా అంటే తినేస్తా ఉన్నాడు. ఆ ట్యాబ్ తీసి తినరా టైం అవుతుంది స్కూల్కి అంటే అస్సలు వినడం లేదు మా బాబు అయితే కూడా. అలాగా చూస్తూ ఉండిపోయాడు. ఈలోపు నేనైతే ఇంకా మళ్ళీ కొంచెం చట్నీ అయితే వేసుకొని వచ్చేసేసి మా బాబుకి టిఫిన్ అయితే పెట్టేస్తా ఉన్నా. ఈరోజు పని కూడా తొందరగానే అయిపోయిందండి. ఎర్లీగా లేచాను కదా. ఇంకా వంటగదిలో గిన్నెలు కూడా కొంచెమే ఉన్నాయి. ఇంకా వంటగదిలో పని అయితే అయిపోయింది. ఈరోజు బట్టలు కూడా వేసే పని అయితే లేదు, నేను వేసేసాను బట్టలు కూడా. ఈరోజు అయితే ఇంకా ఏం పని ఏమి లేదు. ఇంకా మా బాబుకి టిఫిన్ పెట్టేసేసి ఇంకా నేను కూడా టిఫిన్ అయితే చేసేయాలి. ఆకలిస్తూ ఉంది. ఇందాక నుంచి బ్రతిమలాడుతుంటే మా పాప ఇప్పుడు వచ్చి నోరు తెరిచిందండి. ఒకసారి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా, ఇంకెలాగో మళ్ళీ వాళ్ళు వచ్చేసి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక గంట అయితే పడుకున్నాను. ఇంకా పడుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మా బాబు వచ్చే టైం అయింది కదా అని ఇంట్లో బ్రెడ్ ఉంటే ఇంకా పిజ్జా అయితే చేసేస్తూ ఉన్నాను. ఇంకా కొంచెం బ్రెడ్ స్లైస్లకి కెచప్ పూసేసి కొంచెం చీజ్ అయితే తురిమేసేసి దాని మీద ఇంకా ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలు అయితే పెట్టేస్తూ ఉన్నాను. కొంచెం క్యారెట్ ముక్కలు పెట్టేసేసి ఇంకా దాని మీద కొంచెం అయితే మళ్ళీ చీజ్ అయితే వేసేస్తూ ఉన్నా. బ్రెడ్ ఉంటే ఇంకా బ్రెడ్తో పిజ్జా చేద్దాంలే అన్నట్లుగా చేసేస్తూ ఉన్నాను. ఇంకా మా బాబు వచ్చేసరికి ఇంక ఇదైతే రెడీ అయిపోతుంది. తినేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోతాడు ఇంకా మా బాబు అయితే కూడా. రోజు ఏదో టిఫిన్ చేయాలి కదండి, ఇంకా అందుకని ఇంక ఈరోజు ఇది చేసేద్దాంలే అనేసి ఇదైతే చేసేసాను. పిజ్జా కూడా రెడీ అయిపోయింది. అదిగో మా బాబు అయితే తినేస్తున్నాడు. పిజ్జా కూడా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.